పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు సంబరాలు చేశారు. ఎన్నికల ముందు చేనేతలకు ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెరవేర్చిన సందర్భంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందజేసిన విషయం అక్కడి చేనేత కార్మికులతో పంచుకున్నారు. ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చిన సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు వారిని కలిసి కూటమి ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో చేనేత కార్మికులకు మరింత సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, గంధం సతీష్, వాస్తా గణపతి, పుట్టా రాంబాబు, నల్లమెల్లి గోపిరెడ్డి, పుట్టా రమేష్, పోతురా సత్యనారాయణ, ముప్పిడి రమేష్, ఎర్రకనక లింగేశ్వరరావు, పల్లా సత్యనారాయణ, పల్లెడి చక్రధర్, తమ్మ వెంకటశివ నాగేశ్వరరావు, సినిగిరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గణపతి ఏకంగా మినిస్టర్ గారికి డైరెక్ట్ గా ఇచ్చేసారు. ఇదే ఎవరు వచ్చారు కదా, ఎవరు వచ్చినప్పుడు ఇదేంటి పరిస్థితి, అది ఇప్పుడే వస్తుంది అవుద్ది. ఈ పేరు చెప్పుకుంటారు అందరూ. పాలాభిషేకం సార్ చెప్పండి, మీరు చెప్పండి. కొంచెం అలా ఉన్నాయా సార్? ఫోటో పట్టండి కొంచెం అందరూ పట్టండి. మా వాళ్ళు ఏంటంటే బాస మీ గొడవ ఆఫీస్కి వెళ్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రమేష్ గారు వేసారా? పేషెంట్ గారు చేసుకోవాలి. ఆ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నిటినీ కూడా మరి తొలగించే విధంగా వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉండే స్కీములు ప్రవేశపెట్టాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కార్మికుల కష్ట నష్టాలు చూడవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక తప్పనిసరిగా వాళ్ళకి ఒక మంచి స్కీమ్ తీసుకురావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, రామచంద్రపురం గ్రామం చాలా మంచి గ్రామం, వివాదాలకు తావిచ్చే గ్రామం కాదు. ఎప్పుడు కూడా మరి శాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఈ గ్రామంలో మరి ముందుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిన్ననే మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గారు ఎన్నిక కావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ మరి ఆయనకి కూడా మరి ఇప్పుడు పదవీ విరమణ చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, గ్రామాన్ని అభివృద్ధికి తోడ్పడిన సర్పంచి మరియు పాలక మండలి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మరి రామచంద్రపురం గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.